ఇవాళైతే మేక కోద్దామని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఒక 4 రోజుల నుంచి కోళ్ళే కోసుకుంటున్నాం. మేము ఇంతమంది మీద రోజుకొక ఇద్దరు చొప్పున మొక్కులు చెల్లించుకుంటూ వచ్చాము. అంటే అందరం కలిసి ఒకటేసారి కన్నా రోజుకొక ఇద్దరు చొప్పున కోళ్ళు కోసుకుంటే మనకి 2 పూటలకి సరిపోతుంది. అందరి మొక్కులు తీరుతుంది కదా అన్నట్టు అందరం అలాగే చేసుకుంటూ వచ్చాము. లాస్ట్ 2 రోజులు 3 రోజులు ఉందన్నప్పుడు మేక కోసుకుందామన్నారు. అయితే మేము, మా మరిది, అమ్మమ్మ, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అందరం కొంతమంది కోళ్ళు ఇంతవరకు ఇచ్చాం కదా, మేకకి మనం డబ్బులు వేసేసుకుందాము, ఒక 2 రోజులు తినొచ్చు, మేక కూడా కోసుకున్నట్టు ఉంటుంది దేవుడికి అన్నట్టు అందరం కలిసి డబ్బులు వేసుకొని మేక తెచ్చుకున్నాము. మా లెక్క ఏంటంటే మేకలు రేపటి నుంచి రేట్ పెరిగిపోతుంది అన్నారు. ఇవాళ కొంచెం పర్వాలేదు, చూద్దాం, వస్తే తెచ్చుకుందాం తక్కువ రేట్కి, లేకపోతే వద్దనుకున్నాం. కానీ మాకు అదృష్టం ఉందనుకుంటా, తక్కువ రేటుకే ఒక మీడియం సైజ్ మ్యాక్ దొరికింది. ఇంకా దేవుడికి మ్యాక్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు ఇంకా ఆ రోజు కొంచెం పూజ చేసుకొని మ్యాక్ అదంతా కోసుకొని పొద్దున్న సాయంత్రం అక్కడే తినేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము. ఎందుకంటే ఇంకా గద్దెల మీదకి తల్లి రాలేదు. తల్లి వచ్చిందంటే దర్శనానికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఈలోపు దర్శనానికి ఒక రౌండ్ వెళ్ళొస్తే గద్దెలు ముట్టుకోవచ్చు, తల్లి లేకపోయినా ఆవిడదే కదా గద్దె కూడా ముట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పి దర్శనానికి వెళ్ళిపోయాము. వెళ్ళేదారిలో మా వదిన వాళ్ళ అబ్బాయికి తులాభారం మొక్కుందంట. తనేమో ఇవాళే తీర్చేసుకుంటాను, రేపు కుదరదు కదా అని చెప్పింది. ఓకే అయితే అని వాడు ఎంత బరువు ఉన్నాడో అంత బంగారం కొన్నాం. బంగారం అంటే బెల్లం, మనకి ఇక్కడ బెల్లం అంటే తెలుస్తుంది, అక్కడైతే బంగారం అంటారు. దేవుడికి ఇచ్చేటప్పుడు బంగారం అని చెప్పాలి. అంత బరువు బెల్లాన్ని కొనేసి అది దేవుడికి ఇచ్చేయాలి. మనం కావాలంటే దేవుడికి పెట్టి తెచ్చుకోవచ్చు ఇక్కడ పంచుకోవడానికి, లేదు మొత్తం ఇచ్చేయాలంటే మొత్తం కూడా ఇచ్చేయచ్చు. ఇంకా ఆ బెల్లం అంతా తీసుకొని దేవుడికి ఇవ్వడానికని దర్శనానికి అయితే వెళ్ళిపోయాం మేము.